ఇక డీటెయిల్స్ కెళ్తే ధాన్యం పండించిన రైతు కడుపు మండి రోడ్డెక్కాడు. అంతటితో ఆగకుండా అందరి కడుపు నింపే పంటకు నిప్పంటించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ధాన్యం బస్తాలతో 15 రోజులుగా రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఉన్నాయి. కొనుగోళ్లను అధికారులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి బస్తాలు తడిచి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. వడ్లు కొనుగోలు చేస్తారా లేదా చెప్పాలంటూ పీసీఎస్ అధికారులను నిలదీశారు. ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రహదారికి అడ్డంగా బస్తాలను వేశారు. పెట్రోల్ పోసి వాటికి నిప్పంటించారు. దీంతో భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు రైతులతో చర్చించి శాంతింపజేశారు. పంచాయతీ అని అమ్మ ఇదేంటి పుట్టేనా లేకపోతే రైతు కొనుగోలు. నేను మొన్న అడిగిన నువ్వు కొనని ఒక స్లిప్ అయ్యమ్మా తీసుకొని వెళ్ళిపోతున్నా. నువ్వు కొనని ఒకటి నాకు రాసి స్లిప్ వెళ్ళిపోతావు. ఈ ఒడ్లెందుకు ఇక్కడ నానబెట్టుకోవాలి. బయకాడ రక్షణ ఉండే కోలపారం ఉందా అని చేసి పెట్టినే సీరి అది లైన్ పోతే మూసేసి కూడా తేతే అన్నాడు. ఇక వానలు తడుస్తుంది పెట్టి లేకపోతే ఇంకా ఉండు. సరే ఇంకా 10 రోజులకైనా కొంటాం. కొన్నప్పుడే తీసుకురా అంటే నేను కోలపారం రక్షణ ఉండు మొలక ఇంకా ఆడ దాచినాయి. అక్కడ బిడ్డ తీసుకోమంటారు. మొన్న ఒక యాక్సిడెంట్ ఇక్కడ రోజు వస్తువులు పోవడం అవుతుంది. వ్యవసాయం చేసుకోవాలి. తిన్నమేమో ఆడ పొద్దుగా ఆడ ఇంకోగానేమో అమ్మినమంటారు. ఈ కోసం ఈ బాధ గింజ లేకుండా కొనాలని ప్రభుత్వం. ఇక మొన్న చూసిందా సార్ యాక్సిడెంట్ మేమే ఇంతసేపు చేసి అర్థం చేసిపోయినాం. ఇవన్నీ ఉన్నాం మేము ఉంటున్నట్టు పట్టుమని వాటి ఆయన టైం బాగుంటే బాగుపడ్డా మొన్న పోతుండే. ఇది రైతు ఒడ్లు కొనుగోలు పెట్టిండు. కేంద్రం పెట్టి 15 రోజులు వేసినాక తడిసిన ధాన్యం అని వద్దంటాడు. ఇక్కడ పెట్టి ఈ విధంగా అంటాడు. అంటే అప్పుడు ఏమైనా కొనుక్కోమన్నాం. లేకపోతే రైతు వేదికలు ఏమైనా వేసుకోమన్నాం. మళ్ళీ ఏమన్నా తడిసిన ధాన్యం అంటాడు. అందుకోసానికి వచ్చి ఇది తెలుపుతాకి ఎన్ని రోజులు అయింది ఇది వచ్చి 10 రోజులు. ముందు 20 రోజులు అయి ఉన్నాయి. ఇక్కడ ఏ పేరు మీ పేరు? నా పేరు యాగిరెడ్డి. ఏ ఊరు? చిత్తాపురం.